ఇప్పటికి కూడా ఆయన ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా నేను అమ్మఒడి ఇచ్చాను లేకపోతే అది ఇచ్చాను వాళ్ళందరూ ఓట్లు ఏమైపోయినాయి అర్థం కావట్లేదు అంటున్నాడు కానీ డెవలప్మెంట్ చేయలేదు నేను ఉద్యోగాలు ఇవ్వలేదు నేను అసలు ఆ ఆలోచన ఆయనకి స్ఫురించట్లా స్టిల్ ఇప్పుడు కూడా ఆయన ఇంకా దాని విషయంలో రియలైజ్ అవ్వలేదా లేకపోతే రివ్యూ చేసుకోలేదా అనేది తెలియడల్లా. ఒక్క నిమిషము తులసిరెడ్డి గారు, పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు కంగ్రాచులేషన్స్ మీకు, శివశంకర్ గారికి అండ్ రఘురామ్ గారికి, అలాగే మీకు పరోక్షంగా మద్దతు ప్రకటించిన, పరోక్షంగా ప్రత్యక్షంగానే మద్దతు ప్రకటించిన బాబ్జీ గారికి కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. రైట్, పట్టాభి గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? కూటమి పరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? వికే గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అంటే, జజ్జనకర జనారే జనక జనక జనారే జజ్జనకర జనారే జనక జనక జనారే ఈ ట్యూన్ వినిపిస్తాం ముందు గట్టిగా. మొత్తం వైసీపీ సైకో మోకలందరికీ జజ్జనకర జనారే ఉంటది అనమాట ఫస్ట్. అంటే ఈ రౌడీ మోకల్లాగా మేమే రౌడీ చేష్టలు చేయం కానీ ప్రజాస్వామ్యబద్ధంగా విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎవడవాడికి జడ్జినకర జనారే ట్యూన్ ఎలా వినిపించాలో అది వినిపించే కార్యక్రమం ముందుగా ప్రారంభిస్తాం. నాకేం మొహాటం లేదు, నేనేమి మేము చాలా బుద్ధిమంతులు అండి, ఏదో ధర్మాన్ని 4 పాదాల మీద, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తాం, కానీ దుష్ట శిక్షణ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎజెండా. రెడ్ బుక్, లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు కోరుకుంటున్నది కూడా అదే. వికే గారు ఇవాళ ఇంత కసిగా ఓట్లేశారంటే వాళ్ళలో ఎంత కడుపు మంట ఉందో, ఎంత ఆవేశం ఉందో ఈ రిజల్ట్ బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఇందాక ఆయన ఏదో పాపం జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి నాకేం అర్థం కావట్లేదండి, అసలు ఏం జరిగిందో నేను చాలా చేశాను,